ఓం నమో వెంకటేశయ్య. ధనురాశి, ధనులగ్నం. ఈ యొక్క ధను లగ్నానికి లగ్న మరియు చతుర్థాధిపతి అయినటువంటి ఈ యొక్క గురు భగవానుడు 5వ స్థానంలో ఉండడం వల్ల దైవీకమైనటువంటి కార్యక్రమాలు, పుణ్యక్షేత్ర సందర్శనాలు చేయాలనే ఆసక్తి, అలాగే ఆపదలో ఉన్న వాళ్ళకి మన తోచినంత సహాయం చేయాలన్న ఆసక్తి, ఇట్లాంటివి అధికంగా కలిగే అవకాశం ఉంది. పెద్దవాళ్ళకి పిల్లలతో ఆడుకోవాలన్న ఆసక్తి ఎక్కువ కలుగుతుంది. పిల్లలకి మాత్రం విద్యాస్థానం కాబట్టి చదువు మీద ఆసక్తి అధికంగా కలుగుతుంది. దైవికమైన భక్తి బాగా పెంపొందే అవకాశం ఉంది. అలాగే భాగ్యాభివృద్ధి, నిల్వధనం పెంపొందడము, అలాగే బంగారు ఆభరణాలు అధికంగా కొనుగోలు చేయడము, అలాగే అపార్ట్మెంట్లు ఇట్లాంటివి కూడా బాగా కొనుగోలు చేసే అవకాశం ఉంటుంది. కట్టిన ఇల్లు కూడా కొనుగోలు చేసే అవకాశం ఉంటుంది. అలాగే ఈ యొక్క గురువు లాభస్థానాన్ని చూడడం వల్ల లాభాభివృద్ధి, మరియు లగ్నాన్ని చూడడం వల్ల సెల్ఫ్ కాన్ఫిడెన్స్, ఇమ్యూనిటీ లెవెల్స్ బాగా పెరగడం లాంటి పరిణామాలు జరిగే అవకాశం ఉంది. అలాగే ఈ యొక్క గురు పుష్కరాంశలో 10.15 డిగ్రీల నుంచి 14.15 డిగ్రీల లోపు గురువు మంచి శుభ ఫలితాలని, అనుకూల ఫలితాలని ఇచ్చే అవకాశం ఉంటుంది. ఎందుకంటే గురు పుష్కరాంశ ఈ డిగ్రీల మధ్యలో ఉండడం వల్ల ఈ యొక్క ఫలితాలు ఎక్కువగా జరిగే అవకాశం ఉంటుంది. అలాగే 0 డిగ్రీస్ నుంచి సుమారు ఈ యొక్క 5.45 డిగ్రీల దాకా యోగకారకమైన పుష్కరాంశ అంటే సూర్య, చంద్ర, కుజ పుష్కరాంశలు ఉండడం, అలాగే 23.15 నుంచి 25 డిగ్రీల దాకా కూడా కేతుగ్రహ పుష్కరాంశ ఉండడం వల్ల ఆ డిగ్రీలలో మాత్రం గురువు ఉన్నప్పుడు మాత్రం ఈ శుభ ఫలితాలు, పరిణామాలు ఇంకా ఎక్కువగా జరిగే అవకాశం ఉంది. అలాగే ఈ యొక్క లగ్నానికి ధన మరియు సోదర స్థానాధిపతి అయినటువంటి శనీశ్వరుడు 3వ స్థానంలో ఉండడం వల్ల అప్పుడప్పుడు సోదరీ వర్గీయులతో చిన్న చిన్న మనస్పర్ధలు, విభేదాలు ఇట్లాంటివి కలిగే అవకాశం ఉంది. కాబట్టి ఆ విషయాల్లో కొద్దిగా అప్రమత్తంగా ఉండి, కొద్దిగా సాధ్యమైనంత వరకు మౌనం పాటించడము, ఇట్లాంటి పరిస్థితులు వచ్చినా వారికి కొద్దిగా దూరంగా ఉండడము, ఇలాంటివి పాటించడం వల్ల ఈ సమస్య నుంచి అధిగమించగలుగుతారు. అలాగే భాగ్యస్థానం మీద శని పాపదృష్టి ఉండడం వల్ల శని దశలు, అంతర్దశలు నడిచినట్లయితే స్వల్పంగా చేతి దాకా వచ్చి కొన్ని అవకాశాలు మిస్ అవ్వడం, అలాగే విద్యాస్థానాన్ని చూడడం వల్ల చిన్న చిన్నగా విద్యా విషయాల్లో స్వల్పమైన ఆటంకాలు, మరియు వ్యయస్థానాన్ని చూడడం వల్ల అనవసరమైన ఖర్చులకి అధికంగా గురవ్వడం లాంటి సమస్యలు తలెత్తే అవకాశం ఉంది. చిన్న చిన్న మనస్పర్ధలు కూడా కుటుంబ సభ్యుల మధ్య వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఈ విషయాల్లో మీరు తగిన జాగ్రత్తలు తీసుకుంటే మీరు మంచి శుభ పరిణామాల్ని, అనుకూల ఫలితాలను పొందే అవకాశం ఉంది. అలాగే పంచమ వ్యయాధిపతి అయినటువంటి అంగారకుడు ధనురాశిలోనే ఉండడం వల్ల కొద్దిగా మాట తీరు బాగా మెరుగుపడడం, సెల్ఫ్ కాన్ఫిడెన్స్, ఇమ్యూనిటీ లెవెల్ బాగా పెంపొందడం, చేసే పనులు స్పీడ్గా చేయాలనే ఆసక్తి అధికంగా కలగడం, భూములు, స్థిరాస్తులు వాటి యొక్క విలువ పెరగడం, వివాహం కోసం ప్రయత్నించే వాళ్ళకి వరుడైతే అనుకూలమైన వధువు, వధువు అయితే అనుకూలమైన వరుడు ఇట్లా లభించే అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటాయి. అష్టమ స్థానాన్ని చూడడం వల్ల ఆకస్మిక ధనలాభాలు, ఆకస్మిక ధన ప్రాప్తి, కోర్టు మరియు న్యాయ సంబంధమైన విషయాల్లో కూడా మంచి అనుకూలత ఇట్లాంటివి బాగా లభించే అవకాశం ఉంటుంది. అలాగే ఈ యొక్క 2వ స్థానం మీదకి కుజుడు 4వ తారీఖు నుంచి వెళ్తుండడం వల్ల ధనాభివృద్ధి, కుటుంబాభివృద్ధి, ఆకస్మిక ధన ప్రాప్తి మరియు విద్యాభివృద్ధి, మరియు విద్యలో చదువులో బాగా మార్కులు ఎక్కువగా రావడం, దైవికమైన బలం, శక్తి పెంపొందడం, దైవికమైన కార్యక్రమాలు చేయాలనే ఆసక్తి అధికంగా కలగడం లాంటి పరిణామాలు ఎక్కువగా జరిగే అవకాశం ఉంది. భాగ్యాభివృద్ధి, అలాగే నిల్వధనం పెంపొందడం, కొనుగోలు చేసిన ఆస్తుల విలువ పెరగడం, కొనాలనుకుంటే తక్కువ రేటుకి భూములు లభించడము, అమ్మాలనుకుంటే మీరు అనుకున్న రేటుకి దగ్గరగా ఆ భూములు అమ్ముడుపోయే అవకాశం ఉంది. కాబట్టి ఈ సమయాన్ని మీరు సరైన రీతిలో ఉపయోగించుకోగలిగితే ఈ యొక్క పరిణామాలని, ఫలితాలని పరిపూర్ణంగా మీరు పొందగలుగుతారు. అలాగే చేసే వ్యయం కూడా సద్వ్యయం అవుతుంది. మరియు విదేశాల్లో కోసం వెళ్ళాలని ప్రయత్నించే వాళ్ళకి వీసా, పాస్పోర్ట్ తొందరగా మంజూరు అవుతుంది. తొందరగా విదేశాలకు వెళ్ళగలుగుతారు. అన్ని పరాలకు కూడా యోగించి, లాభించి పరిపూర్ణమైనటువంటి శుభ ఫలితాలని కుజుడు ఇచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే కుజుడికి 2వ స్థానం ఉచ్చస్థానం కావడం, అక్కడ సూర్య, చంద్ర, కుజ నక్షత్రాలు ఉండడం, ఇట్లాంటి వాటి వల్ల ఈ యొక్క పరిపూర్ణమైన ఫలితాలు పొందే అవకాశం ఉంది. అలాగే ఈ లగ్నానికి షష్ఠ లాభాధిపతి అయినటువంటి శుక్ర భగవానుడు ధనురాశిలోనే
ఈ యొక్క ఉండడం వల్ల కొద్దిగా స్టామినా, ఇమ్యూనిటీ స్వల్పంగా దెబ్బతినడం, వివాహ ప్రయత్నాలు చేసే వాళ్ళకి కొద్దిగా శుక్రదశలు, అంతర్దశలు నడిచినట్లయితే వివాహ ఆటంకాలు కలగడం లాంటి పరిణామాలు జరిగే అవకాశం ఉంది. ముఖ్యంగా పూర్వాషాఢ నక్షత్రం మీద శుక్రుడు సంచరించినప్పుడు ఈ ప్రభావము ఇంకా అధికంగా ఉంటుంది. అలాగే 12వ తారీఖు నుంచి కొద్దిగా శుక్రుడు ఈ యొక్క 2వ స్థానంలోకి మారుతుండడం వల్ల కొద్దిగా కోర్టు మరియు న్యాయ సంబంధమైన విషయాల్లో చిన్న చిన్న ఇబ్బందులు, కుటుంబ సభ్యుల మధ్య మనస్పర్ధలు ఇట్లాంటివి జరిగే అవకాశం ఉంది కాబట్టి ఈ విషయాల్లో అప్రమత్తంగా జాగ్రత్తగా వ్యవహరిస్తే మంచిది. ఆకస్మికంగా కొన్ని కొన్ని అనుకున్న పనులు నెరవేరకపోవడం లాంటి సమస్యలు కూడా తలెత్తే అవకాశం ఉంది. కాబట్టి ఈ విషయాల్లో అప్రమత్తంగా జాగ్రత్తగా వ్యవహరించినట్లయితే గనక మీకు అన్ని పరాలకు కూడా మంచి శుభ పరిణామాలే జరిగే అవకాశం ఉంది. కొద్దిగా స్నేహితుల ద్వారా కూడా స్వల్పంగా మోసపోయే అవకాశం ఉంటుంది. అలాగే రుణాలు మంజూరవ్వడం విషయంలో కూడా శుక్రదశలు, అంతర్దశలు నడిచినట్లయితే స్వల్పమైన జాప్యం జరిగే అవకాశం ఉంది. అలాగే సప్తమ దశమాధిపతి అయిన బుధ భగవానుడు ఈ లగ్నానికి 2వ స్థానంలో సంచరిస్తుండడం వల్ల కొద్దిగా వివాహ ప్రయత్నాలు చేసే వాళ్ళకి బుధ దశలు, అంతర్దశలు నడిచినట్లయితే వివాహం ఆలస్యం కావడం, పార్ట్నర్స్ మధ్యలో విభేదాలు, అనుకోని విధంగా కొద్దిగా కొట్లాటలు జరగడం, చికాకులు, మనస్పర్ధలు లాంటివి ఎక్కువగా జరిగే అవకాశం ఉంది. ధర్మస్థానమైన ఈ న్యాయస్థానమైనటువంటి 8వ స్థానాన్ని కూడా బుధుడు పాపిగా చూడడం వల్ల న్యాయస్థాన ఈ యొక్క కోర్టు తీర్పులకు సంబంధించిన గ్రహం కూడా బుధుడే కావడం వల్ల ఆ విషయాల్లో కొద్దిగా వ్యతిరేకమైన ఫలితాలు కలగజేసే అవకాశం ఉంది కాబట్టి ఈ విషయాల్లో మీరు అప్రమత్తంగా వ్యవహరించినట్లయితే గనక మీరు ఈ యొక్క యోగాలు పరిపూర్ణంగా పొందగలుగుతారు. అంటే యోగకారకమైన భుక్తులు నడవనప్పుడు సంయమనం పాటించి యోగకారకమైన భుక్తులు నడిచినప్పుడు మీరు వాటిని ఎక్కువ కష్టపడి పరిపూర్ణంగా వాటిని వినియోగించుకోగలిగితే మీరు యోగాభివృద్ధి పరిపూర్ణంగా అవుతుంది. అలాగే యోగాలను కూడా పరిపూర్ణంగా పొందగలుగుతారు. అలాగే ఈ లగ్నానికి అష్టమాధిపతి అయిన చంద్రుడు ఎక్కడ నుండి అక్కడి నుంచి కొద్దిగా మిశ్రమం ఫలితాలని ఇచ్చే అవకాశం ఉంది. కాబట్టి చంద్రదశలు, అంతర్దశలు నడిచినట్లయితే ఆచితూచి జాగ్రత్తగా వ్యవహరించినట్లయితే కనుక వ్యావహారికపరమైనటువంటి విజయాల్ని మీరు సాధించగలుగుతారు. అలాగే భాగ్యాధిపతి అయినటువంటి సూర్య భగవానుడు 2వ ఇంట్లో ఉండడం వల్ల కుటుంబ అభివృద్ధి, కుటుంబ సభ్యుల మధ్య ప్రేమానురాగాలు, ఆప్యాయత ఇలాంటివి పెరగడం లాంటి పరిణామాలు జరిగే అవకాశం ఉంది. గవర్నమెంట్ ఉద్యోగాల కోసం ప్రయత్నిస్తే కనుక సూర్యదశలు, అంతర్దశలు నడిచినట్లయితే పరిపూర్ణంగా గవర్నమెంట్‌కి సంబంధించిన ఉద్యోగాలు లభించే అవకాశాలు బాగా ఎక్కువగా ఉన్నాయి. 14వ తారీఖు నుంచి అయితే ఈ అవకాశాలు ఇంకా ఎక్కువగా ఉన్నాయి. ఎందుకంటే సూర్యుడి సొంత ఇంటిని చూస్తారు కాబట్టి ఈ ప్రభావాలు అధికంగా ఉంటాయి కాబట్టి మీరు ఈ సమయాన్ని సరైన రీతిలో సద్వినియోగం పరుచుకుంటే 100కి 100% మీరు గవర్నమెంట్ జాబ్ కూడా సాధించగలుగుతారు. అలాగే ఈ యొక్క సూర్యుడు 3వ స్థానంలో ఉండడం వల్ల మంచి కమ్యూనికేషన్ స్కిల్స్ 14వ తారీఖు నుంచి బాగా మెరుగుపడడం మరియు భాగ్యాభివృద్ధి నిలవధనం పెంపొందడము మరియు అన్ని పరాల వ్యావహారిక అనుకూలత, దైవీకమైన బలం, శక్తి ద్విగుణీకృతం కావడం లాంటి పరిణామాలు జరుగుతాయి కాబట్టి మీరు ఈ సమయాన్ని సరైన రీతిలో ఉపయోగించుకోగలిగితే మీకు మంచి అనుకూలమైన ఫలితాలు పొందే అవకాశం ఉంది. అలాగే ఈ యొక్క లగ్నానికి 4వ ఇంట్లో రాహువు అలాగే దశమంలో కేతువు ఉండడం వల్ల వ్యక్తిగత జాతకంలో ముందుగా కనుక రాహు మహాదశ అయిపోయి తర్వాత కేతు మహాదశ వచ్చినట్లయితే పరిపూర్ణమైన యోగాలు మీకు లభిస్తాయి. సుఖ సంతోషాభివృద్ధి, భూములు, స్థిరాస్తులు వాటి యొక్క విలువ పెరగడం, కొనాలనుకుంటే తక్కువ రేటుకు భూములు లభించడం, అమ్మాలనుకుంటే మీరు అనుకునే రేటుకి దగ్గరగా ఆ భూములు అమ్ముడయ్యి మీకు ధనం కూడా బాగా ఎక్కువ వచ్చే అవకాశం ఉంది. కాబట్టి మీరు సరైన రీతిలో ఈ సమయాన్ని ఉపయోగించుకుంటే పరిపూర్ణ ఫలితాన్ని పొందగలుగుతారు. వ్యక్తిగత జాతకంలో కనుక మీకు ముందుగా కనుక కేతు మహాదశ అయిపోయి రాహు మహాదశ మిగిలి ఉంటే కనుక వాహన గండాలకి, ప్రమాదాలకు గురి అవ్వడం, కొద్దిగా ల్యాండ్ పరమైన లిటికేషన్స్ అధికంగా క్రియేట్ అవ్వడం ఇట్లాంటి పరిణామాలు జరిగే అవకాశం ఉంది. కాబట్టి ఈ విషయాల్లో జాగ్రత్తగా అప్రమత్తంగా వ్యవహరించినట్లయితే కనుక మీరు బాగా అభివృద్ధి కాగలుగుతారు. అలాగే దైవీకమైన శక్తి బలం పెంపొందించుకుని ఈ దోష ప్రభావం నుంచి పరిపూర్ణంగా మీరు బయటపడాలనుకుంటే కనుక విశేషముగా మీరు విష్ణు సంబంధమైన ఆరాధన చేసుకోవడం, విష్ణువుకి గోధుమ హల్వా మరియు పరమాన్నం ఇట్లాంటివి నైవేద్యంగా సమర్పించి విష్ణువుకు సంబంధించిన స్తోత్ర పారాయణ, లక్ష్మీనరసింహస్వామి స్తోత్రము కానీ, రామరక్ష స్తోత్రం కానీ ఇట్లాంటివి పారాయణ చేసుకుని ఈ యొక్క గోధుమ రవ్వ హల్వా కానీ లేకుంటే
ఈ యొక్క పరమాన్నంగాని నైవేద్యంగా సమర్పించి షోడశోపచారాలతో పూజ చేసి అది ప్రసాదం కింద స్వీకరించినట్లయినా అలాగే ఇలా చేస్తూ మీరు ఈ యొక్క నల్ల నువ్వులు బెల్లంతో పాటు ఈ యొక్క ఆవుకి విశేషంగా శనివారం కూడా తినిపిస్తూ ఉంటే గనక మీకు అన్ని పరాలుగా కూడా శుభ పరిణామాలు పెంపొంది మంచి జరిగే అవకాశం ఉంది. కాబట్టి మీరు ఈ రెమెడీస్ ఇంప్లిమెంట్ చేసుకుని మీరు కోరుకున్న మార్పులు పొందగలరు. శుభం.